వారితో నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు మనతో తన సన్నిధిని ఉంచి సంఘముగా మనల్ని ఆయన సమకూర్చేవారై ఉన్నారు. సంఘముగా నన్ను చేర్చుకొని నియమములన్నిటిలో సంఘముగా నన్ను చేర్చుకొని. హల్లెలూయా. సంఘము అని అంటే అది ఆయనను ఆరాధించేటటువంటి ప్రజ, ఆయనను వెంబడించేటటువంటి ప్రజ సంఘము. సంఘము అని అంటే దేవుడిని వెంబడించేది. ఏం చేసేది అమ్మా? యేసు ప్రభువుని వెంబడించేది, ఆయన వాక్యాన్ని ప్రేమించేది, ఆయన సత్యాన్ని ప్రేమించేది, ఆయన యొక్క సన్నిధిని యందు భయభక్తులు కలిగి ఉండేదాని పేరు సంఘము. ఈ యొక్క రాత్రి కాలం యేసు నామం యందు నీవు కలిగి ఉన్న ఆశను బట్టి, ఆయన నామంలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి, ఆయన నామంలో ఉండేటటువంటి నీతిని బట్టి నీవు సన్నిధిలో ఉన్నావు అని నేను నమ్ముచూ ఉన్నా. దేవునికి స్తోత్రం. యేసులో ఏమి ఉంది అని చెప్పారంటే యేసులో సత్యము ఉంది. యేసులో ఏమి ఉంది అని చెప్పారంటే యేసులో నీతి ఉంది. యేసులో ఏమి ఉంది అని అంటే జీవం ఉంది. రేపు అనే రోజు యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అట్టి యేసు ప్రభు గొర్రెల దొడ్లు అని అంటున్నా. ఈ మాట నా కోసమో నీ కోసమో కాదు. ఈ మాట వ్రాయబడి దగ్గరగా 3000 సంవత్సరాల క్రితం ఈ మాట వ్రాయబడింది. ఎంతకాలం అమ్మా? 3000 సంవత్సరాల క్రితం ఈ మాట వ్రాయబడింది. గొర్రెల దొడ్లు ఏంటి? ఈ గొర్రెల దొడ్లు సంఘమే. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనము ఆయన మేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయన మేపు గొర్రెలము. ఈరోజు నేను యేసు ప్రభు మేపేటటువంటి గొర్రెను అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారు నిశ్చయముగా ఈ రాత్రి దీవించబడే బిడ్డలని ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆ దీవించే దేవుని చూడాలని నీకు ఆశ ఉంటే నా ఆత్మ నేత్రాలను తెరవండి అని వినయపూర్వకంగా భయభక్తులతో దేవుణ్ణి అడుగు. గత కాలంలో నేను చెప్పాను, నీవు అడిగితే ఆయన కనిపిస్తాడని సవాలుగా చెప్పాను. ఖచ్చితంగా కనిపిస్తాడు. ఆయన కనబడకపోతే తప్పు మాత్రం ఆయనది కాదు, నీదని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ సంఘము దేవుడికి ఏమై ఉంది? సంఘము యేసు ప్రభువుకి విధేయతతో వెంబడించేది. ఎలా వెంబడిస్తుందమ్మా? విధేయతతో వెంబడిస్తుంది. ఈ రాత్రి ఎంత ఆసక్తిగా దేవుని మాటలు ఆలకించాలని మీరు సన్నిధిలో ఉండి నేను అంటూ ఉన్న దానికి ప్రతిస్పందనగా మీరు మాట్లాడుతున్నారు అని అంటే యేసు ప్రభు అంటే మీకు ఎంత భక్తి ఉంది, విధేయత ఉంది, దేవుని వాక్యాన్ని మీరు ఎంత నమ్ముతున్నారు అనే దిశగా నా మాటల్లో ఉండే సత్యం కూడా అంత మీకు దీవెనకరంగా ప్రత్యక్షం అవ్వాలని కోరుచూ ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుకి నేను విధేయుడను అని మనము గనక అంటే మనలో చాలా పరివర్తనను దేవుడు కోరేవాడుగా ఉన్నారు. ఏమిటమ్మా? ఏం కోరుతారమ్మా? పరివర్తన. పరివర్తన అంటే ఏంటంటే మారు మనస్సు. పరివర్తన అంటే మార్పు చెందేటటువంటి జీవితం. పరివర్తన అంటే యేసు ప్రభు కోరుకున్నటువంటి జీవితం, యేసునకు ఇష్టమైన జీవితం. దేవునికి స్తోత్రం. యేసును నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తాను అని నీవు కనుకంటే ఈ రాత్రి ఒక ప్రార్థన చెయ్యి. సంపూర్ణముగా విధేయతతో నిన్ను సేవించినట్లు ఈ రాత్రి నీ చేయి ఆకాశము నుండి నా మీదకు చాపి నన్ను దీవించు ప్రభు అని చెప్పి అడుగు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆకాశము నుండి నీ చేతిని నా మీదికి చాపి నన్ను దీవించు. ఎలా దీవిస్తావంటే విధేయతతో నిన్ను సేవించు వ్యక్తిగా నేను మారిపోయేటట్లు నీ చేయి నా మీదికి వచ్చునుగాక. స్తోత్రం. నీ చేయి ఎలా రావాలంటే నా మీదికి నేను విధేయతతో నిన్ను సేవించేటట్లుగా
అలా నేను మార్చబడిపోయేటట్లు నేను ఎప్పుడు చెప్తాను, ఒక మాట నువ్వు రోజు అడుగుతూ వస్తే ప్రార్థనలో ఏ మాట అయినా, ఒక మాట అంటే దానికి మొదలు ఉండదు, మధ్య ఉండదు, చివరి ఉండదు. స్తోత్రం చెప్పాలి. ఒక మాట అంటే ఒక పదం కాదమ్మా, ఒక సెంటెన్స్, ఒక లైన్ మొత్తం. ఆ మాటనే ప్రార్థన అంటాం. నువ్వు రోజు చేసుకునే ప్రార్థనలో ఏ ప్రార్థన అయినా ఒక ప్రార్థన సంపూర్ణంగా ఒక మాట రోజు ప్రభువుని అడుగుతూ వస్తే, ప్రభువా గొప్పగా నేను భక్తి చేసేటట్లు నన్ను చేయండి నాయనా. ఇది ఒక మాట. గొప్పగా నేను భక్తి చేసేటట్లు నన్ను చేయండి నాయనా. మాట సింపుల్ గా ఉండొచ్చు కానీ భక్తి చేయడం సింపుల్ కాదండి. స్తోత్రం. సింపులా? రేపల్లో ఆదిలక్ష్మి టీచర్ గారని ఒక దైవజనురాలు ఉంది. ఆవిడ సంఘంలో విశ్వాసులు పేలుపు గారు పత్యం ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఆవిడ చెప్పే మాట వింటేనే ఉండేటట్టు సంఘంలో, లేకపోతే పోతామే. అంత ఖచ్చితమైన వ్యక్తి ఆవిడ. అమ్మగారు మనకు దైవ సేవకులు చాలాసార్లు వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నామనంటే, సత్యం అనేది సంఘంలో ఎంత దృఢంగా ఉంటుందో ఆ సత్యం కొరకు నిలిచేవారు కూడా సంఘంలో ఉంటారు. ఈ రాత్రి ప్రవచనాత్మకంగా దేవుడు నీతో అంటున్నాడు, సత్యం కొరకు నిలిచే నీవు సీమోను వలె నీకు నీవు కనిపిస్తే, ఈ యేసునకు నీవు కనిపించిన ఈ రాత్రి యేసు ప్రభువు నీతో అంటున్నాడు, నేను పేతురులా మారుస్తాను, నేను పేతురులా మారుస్తాను. చాలా సార్లు నువ్వు అనొచ్చు, సత్యం కొరకు నేను నిలిస్తే, అయ్యా నాకు పాస్టర్ గారు మీరంటే నాకు చాలా భయభక్తులే కానీ భక్తియే కానీ నాకు సంఘం అంటే చాలా భయం అండి. అదే నీతో దేవుడు అంటున్నాడు. వింటున్నావా? ఎవరంటే భయం అని నీవు అనుకుంటున్నావో వారి మధ్యలో దేవుడు నిన్ను పేతురు వలె మారుస్తానని చెప్తున్నాడు. నీవు అనుకోవచ్చు, నాకు ఎంత తెలివి ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే, ఏ స్థితి ఉంటే 10 మంది నేను చెప్పే సత్యపు మాటకు లోబడేవారుగా ఉంటారు. నీవు ధనికుడు అయితేనో, లేకపోతే నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తేనో ఎవరో నీ మాటకు లోబడరు. యేసు ప్రభువు నిన్ను సీమోను నుండి పేతురుకు మారిస్తే ఖచ్చితంగా ప్రజలు భయపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ గురించి నీవు కలిగి ఉండే అభిప్రాయం ఉంది కదా, చూసుకో. నీ గురించి ఇంకొక మనిషి కలిగి ఉండే అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని చూసుకో. ఓ దైవజనుడిగా నేను చెబుతున్నా, నీ గురించి దేవుడు కలిగి ఉన్న అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడి అభిప్రాయాన్ని చూడకుండా ఏ అభిప్రాయం నువ్వు చూసుకున్నా సత్యం కోసం నిలబడం చేత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీమోను రెల్లు లాంటి వాడు, ఊగిపోతాడు. సీమోనులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నా వెంబడి రండి అని మీరు చెప్పినారు కానీ, ఎస్ ప్రభువా చేపల వాసన వేస్తుందయ్యా నా దగ్గర. ఏంటమ్మా చేపల వాసన వేస్తుందయ్యా నా దగ్గర. నా వెంబడి రండి అన్న మాట వినిపించినటువంటి 12 నేను ఒకడిని. ఎంతమంది అమ్మా చెప్పండి అమ్మా? 12 నేను ఒకడిని. 12 మందిలో నేను ఒకడిని. వేలాది మంది వెంబడించినారు, వందలాది మంది వెంబడించినారు. 12 పేతురు ఒకడు. అయితే పేతురు అంటాడు, అయ్యా చేపల వాసన వస్తుంది అయ్యా నా దగ్గర. స్తోత్రం. తలే నీ వైపుకు నువ్వు చూసుకున్నంత కాలం నీ యొద్ద నుంచి నీకు గాని ఎవరికి గాని వచ్చేది చేపల వాసన. స్తోత్రం. యేసు వైపుకు నువ్వు చూస్తే, సత్యవంతుడైన యేసు వైపుకు నువ్వు చూస్తే నీ దగ్గర చేపల వాసన రాదు, సువార్త వాసన వస్తుంది, సత్యపు వాసన వస్తుంది, భక్తి వాసనలు వస్తాయి, పరిశుద్ధాత్మ వాసనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వస్త్రములెల్లా గోపరస వాసన, లవంగి పట్ట వాసన. ఎప్పుడిది నీ వాక్కులో సత్యం, నీ జీవితంలో ప్రార్థనా జీవితం, నీ విశ్వాస ప్రయాణంలో వాక్య ధ్యానం ఎంత అధికంగా ఉంటాయో, నీ జీవితంలో వాక్య ధ్యానం, నీ ప్రయాణంలో ప్రార్థనా జీవితం, నీ యొక్క అనుదిన జీవితంలో సత్యం ఎంతగానో అభ్యాసం చేస్తావో అప్పుడు నీ మాటలో దైవశక్తి ఉంటుంది. స్తోత్రం.
హల్లెలూయా. గొర్రెల దొడ్లు, గొర్రెల దొడ్లు సంఘమే, సంఘములే. ఏదో మేలు జరిగిందని యేసు ప్రభు దగ్గరికి, ఏదో ఉపకారం జరిగిందని యేసు ప్రభు దగ్గరికి జనులు రావచ్చు. అయితే దేవుడు మాత్రం వారిని ఏమంటున్నాడు అంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పినటువంటి దేవుడు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ఒక్క మాట చెబుతాడు. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే నీవు నాకు ఎక్కువ దానవు, నేను నీకు ఎక్కువ వాడను. నీవు నాకు ఎక్కువ వాడవు, నేను నీకు ఎక్కువ వాడను అని చెప్పే దేవుడుగా ఈ దేవుడు ఉన్నారు. ఏమంటే యేసు ప్రభా, మీరేమన్నా మాట్లాడతారా? మా ఆయన అయితే నాకు 24 గంటలు నా కళ్ళ ముందే ఉంటాడు, నాతో మాట్లాడతాడు. యేసు ప్రభా, నువ్వేమన్నా నాతో మాట్లాడతావా అని అడిగితే యేసు ప్రభు అంటాడు, ఇదిగో నీ తల్లి గర్భములో నీవు రూపించబడక ముందు నీవు నాకు తెలిసి ఉన్నావు. అన్నయ్య మాత్రమే కాదు, నీ 3 కాలాలు నా చేతుల్లో ఉన్నాయి అని యేసు ప్రభు అంటారు. దేవునికి స్తోత్రం. ఏమున్నాయమ్మా? నీ 3 కాలాలు నా చేతుల్లో ఉన్నాయి. ఈ ప్రస్తుతం నీ గురించి నేను చెబుతా. నీ గతం నా దగ్గర ఉంది, నీ భవిష్యత్తు నా చేతుల్లో మాత్రమే ఉంది అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి అట్టి దేవాది దేవుని సన్నిధానంలో యేసు ప్రభు అంటారు, నాకంటే నీకు ఎక్కువైనది ఈ లోకంలో ఏది కూడా ఉండకూడదు, ఉండకుండా నీవు జాగ్రత్త చేసుకోవాలి. యేసు ప్రభు కంటే గొప్పది లోకంలో ఏది? వెండి బంగారాల కంటే యేసయ్య గొప్పడా? గొప్పడేనా? గుర్తుదేనా? స్తోత్రం. వాక్యం బాగుంది కదా అని యేసు ప్రభు చుట్టూ తిరిగినాడు పేతురు. మాటలు మాధుర్యంగా ఉన్నాయి కదా అని యేసు ప్రభు చుట్టూ తిరిగినాడు పేతురు. ఓయ్, చేపల వల మాత్రం భద్రంగా బుద్ధికి ఆరబెట్టి పెట్లో పెట్టి తాళం వేసుకుని బొడ్డు కట్టుకున్నాడు. తాళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేపల వల పెట్లో పెట్టి వచ్చినాడు. మాటలు మాధుర్యంగా ఉన్నాయని యేసు చుట్టూ తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నతనీయులు యేసు ప్రభు అంటాడు, నీ తల్లి నిన్ను అంజూరపు చెట్టు కింద ఊయల వేసినప్పుడు నిన్ను నేను ఎరిగి ఉన్నాను, తెలిసిన వాడను. ప్రభా, నీకెవరు చెప్పారయ్యా? నీకెవరు చెప్పారు? దేవునికి స్తోత్రం. నతనీయులను గురించి చెప్పిన దేవుడు నీ గురించి చెప్పడం అనుకుంటున్నావా? స్తోత్రం. నీ ఆంతర్యం ఏంటో మీ ఆయనే తెలియకపోవచ్చు, యేసు ప్రభుకు మాత్రం సంపూర్తిగా తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నారు అంటే, మాటలు బాగున్నాయని యేసు చుట్టూ తిరుగుతున్నావా? యేసు కంటే నాకు ఎక్కువైనది ఏది లేదని ప్రాణాత్మ దేహాలతో చెప్పుకున్నట్లు ఈరోజు లొంగిపో యేసు దేవునికి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రాణాత్మ దేహాలతో లొంగిపో. ప్రాణం, ఆత్మ, శరీరం, ఈ 3 యేసు ప్రభువుకి లొంగిపోవాలి. ఏది లొంగకపోతే దాన్ని యేసయ్య 10 రకాలుగా ఉంచేస్తాడు, 10 రకాలుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ప్రారంభంలో దేవుడికి లోబడలేదు, వచ్చినట్టే వచ్చినాడు, చేస్తున్నట్లే చేస్తున్నాడు భక్తి, కానీ దేవునికి లోబడలేదు. దేవుడు అబ్రహాముని చాలా తిప్పినాడు, అనేకమైన మార్గాల్లో గుండా నడిపించినాడు. ఈరోజు యేసు ప్రభు ఎదుటికి వచ్చి ఆయన్ని సేవించాలి, ఆయన ఆరాధించాలి అంటున్నా మనం చేపల వలను దాచిపెట్టి వచ్చినాం. దేవునికి స్తోత్రం. ఏమోలమ్మా, ఎప్పుడు తీసినాడు అనుకున్నావు? సేవలో వచ్చిన 1 నెలకు 2 నెలకు కాదు తీసింది వల. ఎప్పుడు తీసినాడు? స్తోత్రం. యేసు ప్రభువుని సిలువ వేసి, యేసు ప్రభువుని సిలువ వేసిన తరువాత ఆయన ఒక్క బిగిన చక్కగా ఇంటికి వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకుని పెట్టి తీసి వల చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటది? పాస్టర్కే శ్రమలు వస్తే, నాయకుడికే కష్టాలు వస్తే నాకెవరు లేరనుకుంటున్నావా? నాకు తెలివి లేదా, నాకు నా డబ్బు లేదా, నాకు నా జనం లేదా? ఏది లేవు నాకు. స్తోత్రం.
హల్లెలూయా. పాస్టర్కి కష్టం వస్తే, యేసు ప్రభువుని సిలువేసిన తర్వాత శిష్యులు ఏమైపోయారు తెలుసా? ఒక మరియ తప్ప నాకు అందుతున్న సమాచారం వరకు బైబిల్ యందు నుంచి చెప్తున్నా, భయపడిపోయారు. యేసు ప్రభువుకి ఇలా అయితే మన పరిస్థితి ఏందిరా అనుకున్నారు. స్తోత్రం. భయపడిపోయారు. కానీ యేసు ప్రభు యజ్ఞం చేయడానికి వచ్చినాడు కదా. ఏం చేయడానికి వచ్చాడు? యజ్ఞం, శిలువ యజ్ఞం చేయడానికి యేసు ప్రభు వచ్చినారు. మరి ఈ అయ్యగారులకు తెలియదు కదా, భయపడిపోయారు. భయపడిపోయి చక్కగా ఇక తమ వెనకటి జీవితం, తమకున్న శక్తి వలన, తమకున్న జ్ఞానం వల్ల మేము బతకలేమా అని చక్కగా పిట్టి తీసి వల చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో అంటున్నారు, యేసు కంటే ఎక్కువైనది నీ జీవితంలో ఏది ఉండకూడనట్లు మోసగాడు ఎవడో ఎక్కడో దాక్కుని ఉన్నాడు, వాడి మీద ఈరోజు నువ్వు పోలీస్ ఆఫీసర్ లాగా అని ఎతికే పనిలో ఉండు. స్తోత్రం. దొంగోడు కూడా ఉన్నాడు, దొంగోడు కూడా ఉన్నాడు. వాడు ఎవడు అని అంటే, సన్నిధిలోకి వచ్చి క్రీస్తు సాంప్రదాయమే చెయ్యి అంటాడు భక్తుడు. మందిరంకి వచ్చి అంటాడు యేసు సిద్ధాంతానికి చెయ్యి. ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సాంప్రదాయాలను కూడా చూస్తాడు. తన యొక్క దైనందిన జీవితంలో, కుటుంబ వ్యవహారాల్లో, లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాల్లో నువ్వు స్విచ్ ఆన్ అవుతున్నావు. సూత్రం. ఎందుకనంటే వల దాచిపెట్టినావు కదా, వల దాచిపెట్టినావా? చేపల వల. స్తోత్రం. హల్లెలూయా. సాంప్రదాయాలు, లోక సంబంధమైన విధానాలు. ఏమంటే పాస్టర్ గారు ఇది మేము చేయొచ్చా అంటే, అవి చేయకూడదమ్మా, మనం యేసు ప్రభు బిడ్డలో. పాస్టర్ గారు అట్టగే చెబుతారు. స్తోత్రం. కాబట్టి క్రీస్తు భక్తి చేసేటప్పుడు పరిపూర్ణంగా ఈ ప్రభువుకి లోబడాలండి. ఈ దేవుడు సృష్టికర్తమ్మా. ఎవరమ్మా? సృష్టికర్త ఈ దేవుడు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు సంపూర్ణంగా లోబడాలి. ఈయన కంటే గొప్పది లోకంలో ఇంకా ఇది కూడా ఉండదు అని. కాబట్టి ఈ సంఘము యేసు కంటే నాకు ఎక్కువైనది ఏదీ లేదు అని చెప్పేది మాత్రమే సంఘం. స్తోత్రం. యేసు ప్రభు కంటే నా జీవితంలో ఎక్కువైనది ఏమన్నా ఉన్నాయమ్మా? యేసు ప్రభు కన్నా ఎక్కువైనవి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. యేసు ప్రభు ఎక్కువ. స్తోత్రం. యేసు ప్రభు కంటే ఈ జీవితంలో ఎక్కువైనది ఏమీ లేవు. ఒకవేళ ఏమైనా ఉన్నాయి అని అంటే నువ్వేం చేయాలంటే దృష్టి మొత్తం దాని మీద పెట్టు. యేసు ప్రభువుని పక్కన పెట్టుకుని దృష్టి మొత్తం దాని మీద పెట్టు. మొత్తం నీకు పేపర్ రెడీ అయిపోద్ది. కంప్యూటర్లో నుంచి జిరాక్స్ షీట్ వచ్చినట్లుగా, దాని గురించి నువ్వు జాతకం చెప్పేస్తావు. జాతకం. దేవునికి స్తోత్రం. యేసు కంటే విశ్వాసికి ఎక్కువైనది ఏది లేదు. పౌలు అంటాడు, క్రీస్తు నుండి నన్ను ఎడబాపున్నది ఏదియో యేసు నుండి నేను ఎడబాపేది ఏది లేదు. నీకున్న సమస్తాన్ని స్థిరపరిచేది యేసు. క్రీస్తు నుండి నిన్ను దూరం చేసే వాటి నుంచి నిన్ను కాపాడేది యేసు. సాతానుడు గాని, నీ శరీరము గాని, ఈ లోకము గాని నిన్ను పెట్టే కష్టాల్లో నుంచి తప్పించడానికి నీతో ఉండి నిన్ను కాపాడేవాడు ఇశ్రాయేలును కాపాడిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలును కాపాడిన దేవుడు. లక్షలాది మంది, కోట్లాది మంది ఐగుప్తీయులలో, లక్షలాది మంది ఇశ్రాయేలీలు. కానీ ఇశ్రాయేలు వారికి తన యొక్క కాపుదలను దయచేసిన దేవుడు. వారి పెండాలములకు, వారి సరిహద్దులలో క్షేమాన్ని వ్రాసిన దేవుడు. కాబట్టి ఇంటి దేవుడు నీతో ఉంటే నీకు ఎటువంటి నష్టమో కలదు. ఎటువంటి నష్టమో
స్తోత్ర. కాపాడే యేసు వైపుకు చూడు. ఎవరి వైపు చూడాలండి? కాపాడే యేసు వైపుకు చూడు. నీ తెలివిని నమ్ముకోవద్దు, నీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు, నీవు కలిగి ఉన్న దేనిని నమ్ముకోవద్దు. యేసు ప్రభువుని అధికంగా ప్రేమించు. ఒకవేళ అలా ప్రేమించడానికి నీకేమైనా కొన్ని కష్టంగా ఉంటే ఒక్క పని చెయ్యి, ఒబ్బిడిగా ప్రార్థన చేయి. ఒబ్బిడిగా మోకరించి ప్రభువుని అడుగు. నైనా నేను నిన్ను సేవించలేకపోవడానికి ఏ పరిస్థితులు నాకు ఆటంకంగా నిలుస్తున్నాయో అట్టి వాటిపైన జయాన్ని నాకు దయచేయండి నాయన. సరి అయిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని అడిగితే దేవాది దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చి ఆయన్ని మాత్రమే సేవించడానికి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు అంటున్నారు కదా, నీవు సంఘము. నీవెవరమ్మా? సంఘము, విలువ పెట్టి కొనబడిన దానవు. అంతేనమ్మా? నీవు సంఘము, విలువ పెట్టి. అందుకని పౌలు అంటాడు, మీరు ఆత్మకు దాసులుగా ఉండాలి కానీ శరీరములకు దాసులుగా ఉండకూడదు. స్తోత్రం. మీరు విమోచింపబడిన ప్రజలు కనుక. ఏ ప్రజలు అమ్మ? విమోచింపబడిన ప్రజలు కనుక మీ శరీరములకు మీరు దాసులుగా ఉండకండి. ఈరోజు నీలో పోరాటం ఉంది అని అంటే ఆ పోరాటానికి కారణం ఏంటో తెలుసా? ఎవడో ఒక పెత్తందారిగా నేను ఏలుబడి చేస్తున్నాడు. వాడు ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆత్మకు దాసుడవైతే దేవుని మహిమపరచగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘము అనేది విమోచించబడిన వారు, యేసు ప్రభు రక్తము చేత కొనబడిన వారు. ఈరోజు నేను యేసు రక్తము చేత కొనబడిన దానను అని మనం అంటూ ఉంటే ఈ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నిన్ను విమోచించినటువంటి యేసు ప్రభుకి నీ మీద సర్వాధికారము ఉన్నది. ఏమధికారం ఉందమ్మా? సర్వాధికారము ఉన్నది. నీ మీద సర్వాధికారము కలిగిన వాడు నిన్ను ఏమంటున్నాడు అంటే 24 గంటలు కూడా నీవు నా అబ్జర్వేషన్ లో ఉన్నావు అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మనం ఎవరి అబ్జర్వేషన్ లో ఉన్నాం? యేసు ప్రభు 24 గంటలు మనకు చూస్తూనే ఉంటున్నాడట. కాబట్టి ఆయన కంటిని కప్పి మనము ఆయనకు దూరస్థులంగా బ్రతకగలవా? నువ్వు బ్రతకగలవా? యేసు కంటిని కప్పి ఆయనకు నాకు ఏ సంబంధం లేదని నువ్వు ఏ పాపముతో కానీ, ఏ లోకముతో కానీ, ఏ పరిస్థితులతో కానీ ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి అనే ఓ తెలివి తక్కువ ప్రయత్నాలు చేసే వ్యక్తి అయితే పాల్దాగే పిల్లది. ఏమిటది? స్తోత్రం. పాల్దాగే పిల్లి, దానికి తెల్దో. కాబట్టి యేసు కంటిని కప్పి ఈ లోకంలో నువ్వు ఏం చేస్తా ఉన్నా కూడా దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? కాబట్టి మనలో ప్రతివారు దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నారని ఎరిగి ఈ మధ్యమైన దేహంలో జీవిస్తూ ఉన్న మీరు యేసు కోసం బ్రతకండి అని కొరింథీ గ్రంథం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఆ వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ శరీరం ఎటువంటిది అని అంటే పడిపోయే గుడారం. ఏంటిదమ్మా? పడిపోయే. పాస్టర్ గారు నాది డాబా. ఏ డాబామా? నాది డాబా. అరయ్య యేసయ్య అంటున్నాడు, ఈ గుడారము శిథిలమైపోయే గుడారం. నీ శరీరం కంటే నీ డాబా గొప్పదా? స్తోత్రం. ఆ గుడిసెలో ఉన్నవాడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. మనకి ఇంత డాబా ఉంది, మనం ఏమన్నా కొంచెం సంతోషంగా ఉన్నావా అని నీ బిడ్డలు అంటారు. స్తోత్రం. నీ శరీరం కంటే గొప్పది ఏది కాదు సుమి. డబ్బు కానీ, ఏమి గృహం కానీ, వస్త్రం కానీ దేహము కంటే గొప్పవి కావు. స్తోత్రం. ఈ దేహం ఏంటిది? దేవుడిచ్చింది. ఎవరిచ్చినారమ్మా? మా అమ్మ మా అయ్య అంటారేమో మళ్ళీ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇచ్చినది ఈ దేహం. కాబట్టి ఈ దేహం ఇచ్చిన దేవుడు అంటాడు నన్ను ప్రేమించు అని. కాబట్టి ఈరోజు సంఘము అయిన మనము
యేసునకు చెందిన వారము. యేసునకు చెందిన మనతో ప్రభు అంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే సంఘముల మధ్యలో సంచరించేవారు. ఎక్కడ సంచరించాలండి? నాయన గారు అమ్మగారు మనకు ఎన్నో భక్తి విలువలు నేర్పించారా? అమ్మగారు దేవుని ఆత్మ చేత నింపబడి సంఘము పరిశుద్ధాత్మ చేత వారు భాషలు మాట్లాడేటప్పుడు ఆ యొక్క నడిపింపులో మీరు ఒకసారి సంఘాన్ని ఆత్మలో దర్శించినప్పుడు అవి ఎంత గొప్ప ఆత్మీయ అనుభవాలు అని అంటే వాటి విలువ మనకు తెలియదండి. తెలుసామా? నేను అనుకుంటాను ఆ రోజుల్లో ఈ వీడియోలు ఈ కెమెరాలు ఉంటే మా అమ్మ నాయనోళ్ళు ఎంత గొప్పగా ఉండేవాళ్ళు అని అనుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. మనకి చాలా మందికి మన చేతిలో ముత్యాలు ఉంటాయి కానీ వాటిని గాజు ముక్కలు అనుకుంటామండి. చేతిలో ఉండే ఏంటో తెలుసా? ముత్యాలు. వాటిని మనం ఏమనుకుంటాం? మన దగ్గర ఉన్న వాటి యొక్క విలువ మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నింపుదల కానీ ఆ నడుపుదల అదంతా ఏంటి అని అంటే, ఇప్పుడు అమ్మగారిని అడిగామనుకో, నాయన గారిని అడిగామనుకో, మేము బాగా కష్టపడితే వచ్చినాయి అని అనండి. నా గురువు యొక్క నేను శిష్యరికం చేస్తే దేవుడు ఇచ్చిన భక్తి ఫలాలు అవి. స్తోత్రం. నా వాళ్ళ గురువు దగ్గర వీళ్ళు ఏం చేసినారు చెప్పండి అమ్మా? శిష్యరికం చేసినారు. గురువు దగ్గర ఏం చేసినారు? శిష్యరికం చేసినారు. గురువు దగ్గర భక్తి నేర్చుకున్నారు. వారి గురువు దగ్గర వారు భక్తి నేర్చుకుంటే వీరు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని స్తుతించినటువంటి ఒక గొప్ప ఆత్మీయ స్థితిని వారు కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యము చెబుతూ ఉంది కదా, మనం ఎక్కడ సంచరించాము అని అంటే గొప్ప ఆత్మీయ అనుభవాలలో సంచరించాం. వాక్యము చాలా విలువైనది. నేను రాజయ్య గారి వాక్యాలని పెద్ద పెద్ద మంచి మనకి ఎవరైతే సేవకులు వస్తారో వాళ్ళ వాక్యాలని వాటికే నేను ఏమంటున్నాను, అప్పుడు ఆ మంచి మాటలు విన్నాం కాబట్టి ఈ వాక్యం అన్నా ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. ఆ మాటలు విన్నాం కాబట్టి యేసు ప్రభు నన్ను నాటాడు బైబిల్ వాక్యాల్లో. నిజంగానే ఆయన నన్ను నాటాడు. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ నాటుకుని పోతే వేడుకుని పోయి ఏమైందండి, ఎంతసేపు ఏమి చేద్దామన్నా అమ్మో వాక్యం ఏమనిద్దో, అయ్యో బైబిల్ ఏమనిద్దో. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని కంట్రోల్ చేసేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? కంట్రోల్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మరి మనకి ఎన్నో ఆత్మీయ అనుభవాలు నేర్పించిన దైవ సేవకులు ఆ అనుభవాలను మర్చిపోవచ్చమ్మా? బ్రతికున్నంత వరకు మర్చిపోకూడదమ్మా. స్తోత్రం చెప్పండి. నీకు దైవ సేవకులు ఎటువంటి భక్తి సూత్రాలు నేర్పించినారో ఓడ దాటేదాకా చెప్పండి అమ్మా. ఓడ దాటినాక దైవ సేవకులు నేర్పించిన భక్తి సూత్రాలను కొంచెము మాత్రము కూడా విస్మరించకూడదు సుమా. గురువు యొక్క కృతజ్ఞత లేకపోతే విద్య మొత్తం దొబ్బేసిద్ది. అంటే నీ హృదయంలో కొంచెం కూడా ఉండదు. స్తోత్రం. కృతజ్ఞత లేకపోతే ఏమి లేకపోతే? స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి అన్న కృతజ్ఞత లేకపోతే, ఇవాళ ఏదో అమ్మ నిన్ను ఒక మాట ఉందని, లేకపోతే సేవకులకు వయసు పైబడిందని నువ్వు సేవకులను లెక్క చేయని వ్యక్తివైతే, నువ్వు దైవ సేవకులను విస్మరించే వ్యక్తివైతే విశ్వాస ఘాతకుడు అని వాక్యం చెప్పింది ఎప్పుడన్నా చదివావా? చదివిన ముఖం అయితే భయపడి తిరిగి చదవన ముఖాలు కాబట్టి అన్ని దేవునికి స్తోత్రం. తప్పులు తడకగా జీవితం మారిపోతాను. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితం తప్పులు తడక ఎప్పుడైతే తెలుసా? అర్థం చూసుకుంటే కదా ముఖం కనపడేది. అర్థం చూసుకోకుండా ముఖం ఎట్లుందో తెలిసిందమ్మా? స్తోత్రం. నువ్వు బైబిల్ చదివితే నీకు తెలిసింది మన బతికే ఎట్టగా ఉందా అనేది. మనం చదవం కదా. ఇవాళ ఏ చెరువులో నీళ్ళు దొరికినాయి, ఏ కాలంలో నీళ్ళు దొరికినాయి, ఎక్కడ మన కాపరి మనకు మేపుతున్నాడో, ఇదే కానీ గడిచిన దినముల్లో మనం వేసిన మేత కానీ మనం తాగిన నీళ్లు కానీ నేనైనా నీవైనా గుర్తించని వ్యక్తులమైతే ఈరోజు ప్రభువు నిన్ను అంటున్నాడు, ఏ గొర్రెల తొట్ల మధ్య నీవు నడిచావో దాన్ని తిరిగి ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆత్మీయమైన పాఠాలను నేర్చుకున్నావో వాటిని విస్మరించితే విశ్వాస ఘాతుకురాలు అయిపోతావు. అది ఘోరమైన పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎప్పుడు కూడా విద్యను మర్చిపోకూడదండి, ఘనముగా ఎంచి. అందుకని పత్రిక గ్రంథాల్లో పౌలు గారు చెప్తారు, బిడ్డలు చదువుతారు, మీకు ఆత్మీయ విద్య నేర్పినటువంటి గురువులను గౌరవనీయులుగా ఎంచి, వారిని మాన్యులుగా ఎంచి, వారిని గౌరవించండి, ఘనపరచండి అని పౌలు గారు చాలా విలువైన మాటలను తెలియజేస్తారు. దైవ సేవకుడు అంటే ఎలా చూడాలండి? చాలా విలువగా చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అదే అన్నమాట. ఎందుకంటే గురువుకి చాలా విలువ ఉండిద్దండి. ఏంటిదమ్మా? ఇక్కడ మనకి తెలియదు, అసలు పరలోకం ఎందుకు తెలిసింది, కానీ యేసు ప్రభు గారికి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి మన అందరి ముందు కనబడిపోయాడు, మన ముందు నిలబడాడు. ప్రభు ఒక సినిమా చూపిస్తావా అడుగుదాం, నేను చూద్దా, ఒక సినిమా చూపించయ్యా మా సంఘానికి. ఏ సినిమా రా అంటాడు. దైవజనుడికి ఉండే విలువలు అంటే ఏంటో సంఘానికి చూపించయ్యా అంటాడు అని నేను అంట. అప్పుడు ప్రభు సినిమా వేస్తాడు, అప్పుడు మన మైండ్ పోతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కనుక దైవజనుడు అంటే ఏంటో చెప్తే నీకు గిర్ర తిరిగింది మైండ్. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడి విలువ చాలా విలువైనది, దైవజనుడి విలువ చాలా. కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడకూడదు సుమి. గురువు ఎడల మనము తప్పుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఏ లోపం కనిపించినప్పుడు ఏం చేయాలో చెప్తా చూడండి. నాలో అయినా అంతే, నాలో లోపం కనిపించిన సౌలు గారిని చూసినప్పుడు దావీదు ఏం చేసినాడు? అంత పెద్ద మాటలు అనుకోవాల్సిన అవసరం లేదు. దావీదు ఏం చేసినాడు? ఎక్కడా కూడా సౌలును అవమానపరిచినట్లుగా కానీ అతనికి విరుద్ధంగా ఏ పని, ఎంతో మంది మీద యుద్ధానికి వెళ్ళేవాడు. దేవుడికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే, ఇశ్రాయేలుడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే రయ్యమంటే వెళ్ళిపోయేవాడు. కానీ ఒక అభిషక్తుడైనటువంటి ఒక ఇశ్రాయేలు సమాజంలో అయితే ఒక రకంగా నా మటుకు నేను చెప్పాలంటే దావీదు ముందు ఎందుకు కూడా పని అనుకున్నావా అంటే దేవునికి స్తోత్రం. అలాగా సత్యం యొక్క విలువ, సత్యంగా బ్రతికినటువంటి ఆ పూర్వపు కాలం అనేది విలువైంది. అందుకని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, పూర్వపు దినములలో జరిగిన సంగతులను గురించి నేను మీకు తెలియజేస్తా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, మీరు గొర్రెల తొట్ల మధ్య నడిచి వచ్చారు, మీరు సంఘములు నడిచి వచ్చారు, సేవకుని యొక్క పరిచర్యలు నడిచి వచ్చారు. నీ సేవకుడు ఎలా సేవ చేశాడో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ దైవ సేవకులు నీ కొరకు ఎలా కష్టపడ్డారో ఒక్కసారి ఏం చేయమ్మా? అయిపోయిందిగా మేలో, గడిచిపోయిందిగా కాలం, ఇప్పుడు మాకెందుకయ్యా? రేపు నా కొడుక్కి కొడుకు పుట్టాలి, నా కూతురికి కూతురు పుట్టాలి, కొడుకు పుట్టాలి. వీటి కోసం ఆలోచిస్తున్నావా? యేసు ప్రభు నీ జుట్టు పుట్టుకుని వెనకలాగి అంటూ ఉన్నాడు, పూర్వపు దినములలో దేవుడు నీతో నడిచిన ఆధ్యాత్మిక సంగతులను తిరిగి మళ్ళా పునశ్చరణ చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలగబోయే మేలు కొరకు యేసు వైపుకు నువ్వు చూస్తున్నావేమో. గత కాలంలో దేవుడు నీకు చేసిన మేలులు ఉన్నాయి. సేవకులతో కూడా, సంఘంలో కూడా కలిసి నీవు నడిచిన ఆత్మీయ ప్రయాణం ఉంది. దాన్ని తిరిగి మరలా జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తావు తెలుసా? ఎజ్రా, నెహెమ్యా, ఇశ్రాయేలీలందరూ యెరూషలేము దేశానికి బబులోను నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా? దేవాలయం కడుతూ ఎలుగెత్తి ఎక్కెక్కి ఏడ్చేస్తారు. మీరు ఆ మాటలు చదవండి, తర్వాత నన్ను అడగండి ఎందుకయ్యా వాళ్ళు అలా ఏడ్చారు అని బైబిల్లో రాస్తుంటే మాకు అర్థం కావట్లేదు, చెప్పయ్యా. స్తోత్రం. ఓ పోడుమంటూ ఏడ్చేస్తున్నారు. అసలు ఇశ్రాయేలు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసండి? మనకి అసలు అర్థం కాదండి. యోర్దాను నది ఎలా ఉరవళ్ళు దొక్కిందో ఇశ్రాయేలుల మనస్తత్వం అలా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి యోర్దాను నది ఎలా పరవళ్ళు దొక్కిందో ఇశ్రాయేలీల యొక్క మనస్సు అలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓ ఏడ్చేస్తూ ఉంటారు. ఏందమ్మా ఒక్కసారిగా ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, ఏం కష్టం వచ్చింది? అరే చెరలో నుంచి కదా మీరు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? చెరలో నుంచి. బబుల నుంచి వస్తే మీరు సంతోషంగా ఆర్భాటంతో కేకలేయాల్సింది పోయి మీరేంటి ఏడుస్తారు?
చెరలో నుంచి 70 సంవత్సరాల తర్వాత మీరు వచ్చినారు కదా, ఏంటమ్మా అదే చెరలో నుంచి వచ్చిన మీరు సంతోషంతో గంతులేయాలి కానీ మీరేంద్ర ఏడుస్తారు అని అంటే వారు చెప్తూ ఉన్నారు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని మేము ఒక్కసారి ఆలోచించుకుంటే మా కన్నులు చలమయములైపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మేము కట్టగలమా? ఏం చేయగలము? మేము కట్టగలమా? సొలొమోను కట్టిన దేవాలయాన్ని మేము ఒక్కసారి ఆలోచన చేస్తే పెద్ద పెద్ద ఏనుగులతో చలువు రాళ్లను మోయించేవాడట సొలొమోను గారు. పెద్ద పెద్ద ఏనుగులతో పెద్ద పెద్ద రాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయానికి కట్టినటువంటి ఆ సుందరమైనటువంటి రాళ్ళు, ఆ సొలొమోను కట్టిన మందిరాన్ని ఒక్కసారి ఆలోచించి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంత ఏడుస్తున్నారంటే సొలొమోనును మరలా మేము చూడగలమా? ఎజ్రాను చూడగలం, నెహెమ్యాను చూడగలం, కానీ సొలొమోనును స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అందుకనే పిచ్చి మొహమా, నీ ఎదుట భక్తులు ఇంకా ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర భక్తి ఏంటో నేర్చుకో. దేవునికి స్తోత్రం. నేను 1-4 సార్లు మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటా, అమ్మ మీరు అప్పుడు ఎలా చేసినారు భక్తి, ఎలా చేసినారంటే ఆవిడ ఏమనుకుంటుందేమో చెప్పరు. ఏదో కొంచెం 2 ముక్కలు చెప్పి నేనేమో అవన్నీ తెలుసుకున్నాం. పెద్దోళ్ళు ఉన్నప్పుడే అవన్నీ తెలుసుకోవాలి మనం అని నేనెంతో ఆశతో అడుగుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అంటే అడిగితే తెలుసుకోకపోతే తెలియదండి. తెలుసుకోకపోతే ఇప్పుడు మీ తాతోళ్ళు ఉంటారమ్మా, మీ నాన్నోళ్ళు నువ్వు అడిగి చెప్పించుకుంటే నీకు తెలిసింది కదా. లేకపోతే స్తోత్రం. అలాగే ఘనమైన గొప్ప విషయాలను కూడా అడిగి తెలుసుకోవాలండి, లేకపోతే అవి తెలియదండి. దేవునికి స్తోత్రం. పూర్వపు విషయాలు కానీ భక్తి విషయాలు కానీ అడిగి తెలుసుకోవాలి. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, 9 దినములలో జరిగినటువంటి అద్భుత కార్యములను మీరు మీ పిల్లలకు చెబుతూ రండి అని చెప్పింది. పిల్లలు కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలి. హల్లెలూయా. నీకు తెలివి చాలా ఉంది కానీ యేసుకు లోబడే తెలివి మాత్రమే కలిగి ఉండు, నీకే కష్టమో రాదు. కాబట్టి వాక్యం చెబుతూ ఉంది, మనము పెద్దవారిని అడిగి భక్తి ఎలా చేయాలో నేర్చుకోవాలి. పెద్దవారిని అడిగి భక్తి ఎలా చేయాలో, వారు ఎలా ప్రభు కోసం నడిచినారు, వారు ఎలా ప్రభు కోసం ప్రయాసపడినారు. దేవునికి స్తోత్రం. ఓయమ్మ నువ్వు 1 ఎకరం అన్నావంట, ఎక్కగన్నావే అప్పా, ఇది కాదు అడిగేది. స్తోత్రం. ఏమంటాయి? మీరు ప్రభువులో ఎటువంటి శ్రమ చేసినారు, ఆత్మీయంగా మీరు ఎటువంటి దేవునిలో ఎటువంటి ఆ ప్రయాసపడినారు, సేవకుడితో కూడా మీ సాహచర్యం ఏంటి, దైవ సేవకుడు మీతో ఎలా ఉండేవారు, మీరు సేవకుడితో ఎలా ఉండేవారు, ఇవి తెలుసుకుంటే మంచి విత్తనాలు హృదయాల్లో పడతాయి. దేవునికి స్తోత్రం. ఆ మంచి మాటలు నీ భవిష్యత్తుకు ఎంతో అవసరం. ఆ మంచి మాటలు నీ భవిష్యత్తుకి ఎంతో అవసరం. స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యం చెప్పింది, గొర్రెల దొడ్ల మధ్య నడిచావు కదా, నీవు తిరిగి మరలా దానిని జ్ఞాపకం చేసుకో. నాకు జ్ఞాపకం రావట్లేదయ్యా అన్నవో, ఈరోజు దేవునికి స్తోత్రం, దేవుని వాక్యం నిన్ను ఒప్పుకోదు. తిరిగి మరలా వాటిని జ్ఞాపకం చేసుకో. వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని దేవుని స్తుతించి ఆ దేవుని మహిమను కనుక నీవు తిరిగి ఆలోచన చేసే వ్యక్తివైతే ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి దేవుడిని నిన్ను నడిపించడానికి కానీ, నీలో ఒక ఆత్మీయమైన సౌందర్యాన్ని ఏర్పాటు చేయడానికి కానీ ఈ దేవుడు ఇష్టపడి నీ దగ్గరికి వస్తాడు. ఇష్టపడి ఆయన నీ దగ్గరికి రావాలి అంటే గడిచిన కాలంలో పూర్వపు దినములలో దేవుని సన్నిధి మన పితరులతో కూడా ఎలాగా ఉంది, దైవ సేవకులతో కూడా ఎలాగా ఉంది అని అడిగి నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని దగ్గరికి రావాలి అంటే ఎలాగొస్తాడు? నువ్వు మాట్లాడితే వచ్చేస్తాడా? నేను బోధిస్తే వస్తాడంటే పొరపాటును కూడా రాడు. సచ్చి గీపెట్టి నీ గొంతుకోవటమే తప్ప నువ్వు ఎంతో ప్రయాసపడి నా వల్ల కావట్లేదు అని గగ్గోలు పెట్టడమే తప్ప నీవు
పూర్వపు దినములలో దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలను ధ్యానించడానికి దృష్టి పెడితే తప్ప యేసు ఇష్టపడిన యొద్దకు రాడని ప్రకటిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఇష్టపడిన యొద్దకు రావాలి అంటే మనం గొర్రెల దొడ్ల మధ్య ఎలా సంచారం చేశాం? గొర్రెల దొడ్ల మధ్య సంఘములో మన నడక ఏంటి? సేవకులతో మన నడక ఏంటి? అందుకని సేవల గురించి చెప్తారు. పూర్వకాలంలో జరిగిన సేవ సత్యమైనదండి. ఏమైనదమ్మా? ఈరోజు మరి ఏం కావాలి మనకి? సత్యమైన సేవే. అయితే మనం ఏం చేయాలా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలా. అంతేనా కదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. సత్యమైన సేవ నీవు తెలుసుకోవాలి అంటే, ఆ సత్యమైన పరిచర్యలో నేను నడుచుకోవాలంటే, ఏమంటే పాస్టర్ గారు ఇవాళ మనకి ఎన్ని తెలుసుకుంటే ఎన్ని పరిచర్యలు లేవు అని నువ్వు అంటావేమో కానీ దేవునికి స్తోత్రం. ఆ మాటలు ఏవి కూడా చల్లవండి. ఆ మాటలు ఏవి కూడా మన దగ్గర దేవుని సన్నిధి ఏది ఉందో దాన్ని ఎత్తుకోవాలి. కానీ మనకు అందకుండా ఉన్నది దేని దగ్గర కూడా మనకేమీ రాదండి. మనకు అందం దాని దగ్గర మనకేమీ రా. మన దగ్గర ఏముందో దాన్ని ఎత్తుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి దైవ సన్నిధానంలో మనం దేవుని వచ్చిన విషయాలను ధ్యానించినప్పుడు దేవుడు తన ప్రజలతో ఎలా నడిచేవారు, ఆయన ఒక సంఘముతో నడిచేటప్పుడు భక్తులు ఏ విధంగా దేవుని సేవిస్తే దేవుని ఆత్మ సంఘంతో కూడా నడుస్తూ వస్తారు. ఈ విషయాలు మనం గమనించినప్పుడు నిష్కపటమైన హృదయం. ఏమి హృదయం అండి? నిష్కపటమైన హృదయం, నిస్వార్థమైన హృదయం, దేవుని కోసం మాత్రమే బ్రతకాలి అనే ఆశ. ఇవి మాత్రమే ఏ సేవకులలో, ఏ విశ్వాసిలో పనిచేస్తూ వస్తాయో వారు మాత్రమే దేవునితో నడిచిన వారు అని అర్థం. దేవుని వాక్యం చెప్పింది. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం దేవుని వాక్యం చెప్పింది. దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అని అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలికేవాడు. అట్టివాడు నాలుకతో కొట్టెములాడడు, చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందమోపడు. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించారా? ఈరోజు భక్తి వేషం అనేవి చాలా గొప్పగా ప్రదర్శించబడుతూ ఉంది అమ్మా. భక్తి వేషం ఈరోజు సమాజంలో ఏమి ఉందో తెలుసా? మంచి కోట్ వేసుకున్నాడు, మంచి బూట్ వేసుకున్నాడు, కానీ వాడిలో ఏం లేదో తెలుసా? సత్యము లేదు. వారిలో ఏం లేదో తెలుసా? నీతి లేదు. వారిలో ఏం లేదో తెలుసా? దేవుని యొక్క వాక్యము లేదు. ఈ 15వ అధ్యాయంలో వచ్చినాన్ని మీరు చూస్తే, ఈ 15వ అధ్యాయంలో వాక్యాన్ని మీరు చూడగలిగితే, సూట్ వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, స్టేజీ మీద ఈ శివుడి నుంచి ఆ శివుడికి బూటు కాలు మీద తెగనిరిగేస్తున్నాడు అని అంటేమో కానీ సత్యం అంటే ఏంటో నీకు తెలియకపోతే సత్యమైన ఉపదేశం కూడా నీకు తెలియదు అని ఈ రాత్రి నేను ప్రకటన చేస్తూ ఉన్నా. సత్యం అంటే ఏంటో నీకు తెలిస్తేనే ఉపదేశంలో ఉండే సత్యం కూడా నువ్వు గుర్తించగలుగుతూ ఉంటావు. ఈ రోజు కూడా మనం గమనించినప్పుడు చాలా మంది బిడ్డలు దేవునిలో నిలువలేక దేవుని సత్యాన్ని తమ హృదయంలో ఆ సత్యము ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని వారు పొందుకోలేక ఎక్కడ ఏ ఉపదేశం కనిపించినా, ఎక్కడ ఏ మాటలు వినిపించినా, ఈ మాటలు బాగానే ఉన్నాయి, ఈ దైవజనుడు బాగానే చెప్పాడు అనే తేలికపాటి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే సత్యం వారిలో పుష్పించడం లేదు, సత్యం వారిలో ఫలించడం లేదు. అది దేవుని కోసం పండవలసిన పంట పండడం లేదు. అలా దేవుని కోసం అది పండే పంట అది పండటానికి వీరు దేవునికి సహకరించడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దైవజనుడు ఎప్పుడు కూడా మనల్ని నా కాపరి నన్ను పద్మములున్న చోట నన్ను లేపుతాడు అని నువ్వు చెప్పాలి అని అంటే, షోలమితి అంటూ ఉంది, కాపరి నన్ను పద్మములున్న చోట లేపుతాడు. ఈరోజు నీకు సత్యం అంటే ఏంటో తెలియాలి అని అంటే, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియాలి అని అంటే, మొట్టమొదట పూర్వపు కాలంలో ఉన్నటువంటి భక్తి నీవు బాగా తెలిసిన దానమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ భక్తి వేషాలండి. దేవుడు ఏం కోరుతున్నాడంటే అంతరంగములో సత్యము కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? అంతరంగములో సత్యం కోరుతున్నాడు.
ఆ సత్యవంతుడైన దేవుడు అంటున్నాడు, సంఘముల మధ్య నీవు నడిచావా? ఈరోజు పిఎం స్వామిలయ్య గారంటే నాకు తెల్లండి, పురుషోత్తమ చౌదరి గారంటే నాకు తెల్లండి, ఏబి మాసిరామణి గారంటే నాకు తెల్లండి. సూట్ వేసుకుని బూట్ వేసుకుని 1 కిలోమీటర్ స్టేజీ మీద తిరిగే పాస్టర్ను చూసి మోసపోతున్నటువంటి ప్రవక్తల శిష్యులారా, మీ ఒడిలో ఉన్నది కారు ద్రాక్ష, కారు ద్రాక్ష, కారు ద్రాక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతూ ఉంది, సంఘముల మధ్య నువ్వు నడుస్తూ ఉంటే, సంఘముల మధ్య నువ్వు నడుస్తూ ఉంటే సత్యాన్ని నీవు ధ్యానించే బిడ్డగా ఉండు, సత్యం గురించి తెలుసుకునే వ్యక్తిగా ఉండు. ఒకడొక సమాసం చేస్తే 6 నెలల సమాసం చేస్తే ఈడైపోతాడు, ఈడాడై స్తోత్రం. ఆయన సమాసమే చేయకపోతే నీకు వాక్యంగా తెలిసిందిరా. దీనిగా నీకు వెళ్దామంటావు, మరి ఏమి నేర్చుకున్నారంటే మరి ఏమి తలకాయ పో. పలానా సహవాసానికి వెళ్ళామంటావు, అక్కడ ఏమి నేర్చుకున్నావురా మనం అంటే, ఏమి తీసుకొచ్చినావురా మనం అంటే, లింగులింగమంటే ఒక పాట ఉండి మాట్లాడుకుంటా ఊగుతున్నావు, ఒక ఊపులాగా నువ్వు పాట నేర్చుకున్నావు. సత్యపు విలువలేవి లేవా? ఆయన చెప్పిన ఉపదేశంలో, ఒక సహవాసం యొక్క ఉపదేశంలో సత్యపు విలువలను నేర్చుకోవాలి. స్తోత్రం. నేర్చుకుంటామని అనండి. అమ్మా, యేసు సత్యం నేను నేర్చుకోవాలి, నీ కుటుంబానికి దీవెనిస్తుంది. ఆయన ఎవరో నిద్రలేగితే 200 వచనాలు చెబుతాడంట. ఓ అమ్మ, అన్ని కంకులు చెబుతున్నావు కానీ నువ్వెప్పుడు ఇతరమై ఒక మొక్క నీ ఇద్దరు నుంచి కంకులు రావాలి రానేదిరా. మా పాస్టర్ గారి యొక్క ప్రయాసంతా, పాస్టర్ గారు ప్రయాసైందిరా. గింజగా నేను భూమిలో నాటితే నువ్వు మొక్కై, నువ్వు కంకై, నువ్వు ఫలాలు ఫలించాలి. ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్పినాడు, ఈ పాస్టర్ గారు ఈ మాట చెప్పినాడు. సత్యం నీలో నాటుకోవాలి. సత్యం ఏం చేయాలండి? భూమి మొదట మెత్తగా దున్నబడాలి. భూమి మొదట మెత్తగా, స్తోత్రం చెప్పండి, మెత్తని భూమి వలె నేను దున్నబడాలి అని స్తోత్రం చెప్పండి. మెత్తని భూమి వలె నీవు దున్నబడాలి. అప్పుడే నీవు 20 దంతలు, 30 దంతలు, 60 దంతలు, 100 దంతల పంట నీలో పండుతుంది. బీడు భూమిలో ఏమన్నా జల్లేమనుకో, ఏమన్నా పొందుతుందా? దున్నబడాలి, దున్నబడాలి. స్తోత్రం చెప్పు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు వినడానికి కానీ, దేవుని సన్నిధి చేయడానికి కానీ, పూర్వపు రోజుల్లో ఉండేవాడండి. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి సభలు పెట్టేవాడు. ఏం చేసేవాడమ్మా? 40 రోజులు అమ్మ మనకు పెట్టేవారే తల్లి. 40 రోజులు ప్రార్థనలు పెట్టి తర్వాత సభలు పెట్టేవారు. ఇవాళ సభలు పెట్టాలంటే డబ్బు ఉంటే చాలు. ఏం కావాలమ్మా? డబ్బు. నీ దగ్గర 10,000 వసూలు చేయడం పాస్ గారి కష్టమైన పని కాదు కదా. 2,000 వసూలు చేసేవాడు దత్తమ్మ, 10,000 వసూలు చేసేవాడు నెంబర్ 1. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బులుంటే సభలు, ఈరోజు ప్రార్థనలు ఉంటే సభలు. అందుకని ఏ సంఘము మధ్యలో నీవు నడిచి వచ్చావో తిరిగి మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసునకు నీ యొక్క గువ్వ కనిపిస్తుంది. గువ్వ వలె దేవునికి మనం కనబడాలి అని అంటే కనిపిస్తామా? ఈరోజు యేసు మన దగ్గరికి వచ్చి నీ భక్తి బాగుంది, నీ ఆత్మీయత బాగుంది అని యేసయ్య నాతో చెప్తాడనే ధైర్యం లేని ఒక పిరికి బండల్లాగా పాప భూయిష్టమైనటువంటి స్వభావాలతో నిండిపోయి మనలో ఎవరికి ధైర్యం చాలక, నేను యేసునకు సరిపోయిన వాడిని, యేసు నా యందు సంతోషిస్తున్నాడని గుండె మీద చెయ్యేసుకుని సన్నిధిలో నిలబడగలిగిన శక్తి కలిగిన వారు మనం ఎవరైనా ఉన్నామనంటే వెనక్కి తిరిగి చూసుకుంటున్న బ్రతుకులు కదా మనకి. విమర్శించడానికి నేను అంటలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఏంటి? ఈరోజు మన జీవితాలు ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. పూర్వపు దినములలో దేవుడు నీతో కూడా నడిచిన ఆత్మీయ అనుభవాలు తిరిగి మరణాలు గుర్తు చేసుకోవాలి. దేవుని కోసం, దేవుని సత్యాలను తిరిగి మరలా పుణికి పుచ్చుకోవడానికి కష్టపడాలి. అందుకనే అంటారు,
వెనకటికి ఏ విధానాలు అయితే ఉండేవో కాలం గడిచే కొద్దీ తిరిగి మరలా అదే విధానాలను మనిషి తెలుసుకోవలసి వస్తాడు, అనుసరించవలసి వస్తాడండి. ఇప్పుడు సపోజ్ మనం తిండి గురించి అనుకున్నాం, ఇది ఒక చిన్న సూచనే, ఇటువంటివి ఎన్నో. ఇప్పుడు మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. పెద్దల దగ్గరికి వెళ్ళి అంటే వెనకటి వాళ్ళు ఏం తినేవాళ్ళు తెలుసా? ఆ తిండి నువ్వు తిను. ఇప్పుడు ఒక ఆయన మంత్రి సత్యనారాయణ గారు ఒక ఇంగ్లీష్ డాక్టర్ గారిని పరిచయం చేస్తారు. ఆ డాక్టర్ గారు చెప్తారు, ఈయనేమో సత్యనారాయణ గారు ఇంగ్లీష్ డాక్టర్ గారు కాదు, ఆయన ఆయుర్వేద డాక్టర్ గారు. అయితే ఒక ఇంగ్లీష్ డాక్టర్ గారిని పరిచయం చేస్తా. ఇంగ్లీష్ డాక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు టౌన్లో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా, మంచి అద్దాల మేడలో, వాటిని ఇంగ్లీష్ డాక్టర్లు అంటారు. స్తోత్రం. పక్కన చిన్నగా బడ్డీ కొట్టెల్ని పెట్టుకుని ఆయుర్వేద మందులు అడుగుతారు. 100 రూపాయలకి 100 గ్రాములు పొడి ఇస్తాడు. ఆయుర్వేద డాక్టర్లు ఉంటారు. అవి ఎవడ కనపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ మంచి సత్యనారాయణ గారు ఆ ఇంగ్లీష్ డాక్టర్ గారు పరిచయం చేస్తే ఆయన చెప్తాడు, పొద్దున్నే మీరు సత్యాన్నం కనుక తింటే మీకున్న జబ్బులన్నీ పోతాయి అంటాడు. సత్యాన్నమా? మాకు పొద్దున్నే వేడిగా ఉప్పు రుబ్బి నూనె వేసి, ఆ నూనె కూడా అసలు పట్టు తింటే నూనె కాదు ఎంత టేస్ట్గా ఉంటేనో మేము టిఫిన్ చేసినట్టు. ఎక్కడికైనా బయటికి వెళ్ళి సత్యాన్నం తిన్నామని చెప్తే మా పొరువంతా పోయిందండి డాక్టర్ గారు అంటే, నువ్వు మరి 40 ఏళ్ళకి హాస్పిటల్కి వచ్చి 1,00,000 రూపాయలు కడతావు కదరా. వీడు ఎప్పుడు వస్తారంట? నేను 40 అంటున్నా, ఆయన 30 అంటున్నాడు. స్తోత్రం. మరి 30 ఏళ్ళకి హాస్పిటల్కి వచ్చి డబ్బులు ఎన్ని కడుతున్నావు కదరా, పొద్దున్నే సత్యాన్నం తినరా, జబ్బులు రాకుండా ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. తిరిగేసుకుని సత్యాన్నం తినరా, నీకు రోగాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే ఇవన్నీ చిన్న చిన్న సూచనలు అమ్మ. ఎందుకంటే తిండి కొంత ఉంది. ఆ కాలం భోజనం చేసిన వాడు 90 ఏళ్ళు నేను ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చేయాలన్న మాట అడగకుండా బతుకుతాడు. దేవునికి స్తోత్రం. 90 ఏళ్ళు నాకు ఏ జబ్బు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలన్న మాట అసలు మాట్లాడు. వీడు బతికేది 70 ఏళ్ళు. వీడు మాట్లాడితే నాకు జబ్బు రాని, ఎక్కడ మందు దొరికిందా అని ఎత్తుకుంటూ ఉంటాడు. మాట్లాడితే ముందు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, కారణం ఏంటంటే దేవుడు నీతో కూడా నడిచిన అనుభవాలను తిరిగి మరలా పునశ్చరణ చేసుకో. నీలో గువ్వ కనిపిస్తుంది. నీలో ఏం కనిపిస్తుంది? గువ్వ కనిపిస్తుంది. యేసు ప్రభువుకి మనలో గువ్వ కనిపించాలి అంటే దేవుని సత్యాన్ని మనం చక్కగా ధ్యానించే వరంగా ఉండాలి. అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి అంటే ప్రియమైన సహోదరులారా, మనము మెత్తని భూమిగా మార్చబడాలి. మన హృదయాలు మెత్తని భూమిగా మార్చబడాలి అంటే మనల్ని మనమే నలుపుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా, నేను నీ కొరకై భక్తి చేయనట్లుగా ప్రభువు నన్ను సంపూర్ణంగా విరచండి అయ్యా. అందుకని మన పెద్దలు పాడతారు, నీ చేతిలో నేను రొట్టెనయ్యా, నన్ను విరిచి వడ్డించునయ్యా. స్తోత్రం. అమ్మగారు పాడుతూ ఉంటారు, నీ చేతిలో నేను రొట్టెనయ్యా. కాబట్టి ఇలా ప్రభు చేతిలో నువ్వు విరచబడితే, మెత్తని భూమి వలె నీ హృదయం మార్చబడితే, దేవుడు నాలో నీలో తన సత్యం అనే విత్తనాలు ఇస్తాడు. ఆయన సత్యపు మాటలు పూజ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక ఉపదేశం వింటున్నామంటే, ఏమి నేర్చుకుని వచ్చినావురా ఈరోజు ఇక్కడ? ఓ మంచి పాస్టర్ గారు తెలిసినారు, ఏమి నేర్చుకున్నావురా అంటే ఆయన చెప్పిన విలువైన మాటల్నే చెప్పి బిడ్డగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎంతో ఇష్టంగా వాక్యం వినడానికి వస్తాం, కానీ ఆయన నవ్వితే ఎట్లాగా నవ్వాడంటే, ఆయన స్టేజీ మీద ఎట్లాగా అటు ఇటు నడిచాడంటే, ఈ మాటలు చెప్పామనుకో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరే ఉండేది ఈ మాటలుగా చెప్పేది దైవజనుడు చెప్పే ఉపదేశంలో ఉండే సత్యం నీ హృదయంలో మెత్తని భూమిలో నాటబడినటువంటి విత్తనం వలె అది మొలిచి ఫలించేటట్లుగా దైవ సన్నిధి చేసే బిడ్డగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు గువ్వలా నీవు తయారు కావాలంటే కష్టపడాలండి. గువ్వలా తయారు కావాలంటే కష్టపడాలండి. ఒక మంచి భక్తుడుగా ఎదగాలంటే చాలా కష్టపడాలి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వాడికి ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి.
లోకంలో చట్టపట్టలు వేసుకుని అందరితో కలిసి బ్రతికే జీవించేవాడికి వాడు ఏ కష్టం పడవసరం లేదు, వాడికి ఏ మంచి పేరు కూడా అవసరం లేదు. కానీ మంచి భక్తిలో ఎదగాలి అంటే కనుక ఎన్నో విలువైనటువంటి సమాచారాలు తెలుసుకోవడానికి విలువైన వ్యక్తుల యొద్దకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ దారి ఇరుగ్గా ఉంటుంది, చేరుకోవాలి. స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేయి. ఏ తీర్మానం చేస్తా? నా హృదయము విలువైనటువంటి దేవుని మాటలతో నింపబడినట్లు దైవిక సహవాసం నేను కనుగొందును గాక. స్తోత్ర. దైవిక సహవాసం మొదట నీకు తెలియాలి. ఆ తరువాత అక్కడికి నువ్వు వెళ్ళాలి, ఆ సహవాసం చేయాలి. ఆ దైవిక సహవాసం ద్వారా నువ్వు ఎన్నో అనుభవాలు తెలుసుకోవాలి. ఆ ఫలాలతో సంఘంలో కళకళలాడుతూ అనేక మంది బిడ్డలకు దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు మాట్లాడితే కొన్ని వందల మంది బిడ్డలు నీ మాట యొక్క ఆత్మీయ ప్రభావాన్ని బట్టి ఓర్ట పొందేవారుగా ఉండాలి. దేవదూతలు రెక్కలాడిస్తే అందులో జీవపు కిరణాలు ప్రసరిస్తాయి. స్తోత్రం. దేవదూతలు రెక్కలాడిస్తే అందులో నుంచి జీవపు కిరణాలు ప్రసరిస్తాయి. విశ్వాసి మాట్లాడితే 10 మంది హృదయాలు తెప్పరిల్లేటటువంటి మాటలు మాట్లాడగలిగిన వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలంటే ఎంతసేపు పెడగలు కొట్టి ముసలం వెళ్ళి ఉండవనుకో, అవుతావా? ఒకరు చెప్పు. పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు మరీ మీరు అంటారు? ఏమంటే పాస్టర్ గారు, మెత్తని భూమి లాంటి నీ హృదయంలో సత్యపు మాటలు నివసించనివ్వు. మెత్తని భూమి లాంటి నీ హృదయంలో సత్యమైన దేవుని మాటలు పడనివ్వు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాలను శ్రద్ధగా ధ్యానించి, దేవుని మాటలను శ్రద్ధగా ధ్యానించి గువ్వలాంటి వారంగా మనం మార్చబడాలి. ఈరోజు నీవేమంటావంటే, నీ రూపము నాలో ఏర్పడు వరకు అయ్యా నీ ఎందుకు వచ్చాను అయ్యా, నీ రూపం నాకు ఇవ్వు అని మీరు అందరూ అడుగుతారు. అడగరా? దేవుని రూపం లేకపోతే మనం దేవుని సన్నిధికి వెళ్ళం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన రూపం మనకి ఇక్కడ ఇవ్వాలి. చెప్తాడు, వెలిగి చెప్తాడు. ఈ అమ్మాయి పేదరికాల ముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడేది. ఇప్పుడు ఏందో కానీ ఆ అమ్మాయిని కలిపితే ఒక్క బూదు మాట మాట్లాడుతులేదా? ఏందిరా ఇంట మారిపోయిందా? ఆ అమ్మాయికి ఒక ఆత్మీయమైన రూపం వచ్చింది. వాక్యాన్ని వింటూ ఉంటే ఇటువంటి మాటలు లోకంలో ఎక్కడా దొరకవు. ఒక పాస్టర్ అనే వ్యక్తిని దేవుడు నిలబెట్టి తన యొక్క గొప్ప గ్రంథములో ఉన్న మాటను ఆయన మాకు తెలియజేస్తూ ఉన్నాడు అని ఈ వ్యక్తి తన మనసును మార్చుకుంటే లోకం అంటుంది, ఈ వ్యక్తి ఇలా మారిపోవడానికి యేసు దేవుడు ఎంత గొప్పవాడైతే గాని ఒక మనిషిని ఇలా మార్చగలడు అని ప్రభువుని స్తుతిస్తూ ఉంది లోకం. దేవునికి స్తోత్రం. యేసు నీకు రూపమివ్వని, నీవు దేవునికి గువ్వవలే కనిపించడానికి ఆశ నీలో కలగని, ఆశ నీలో పుట్టని. స్తోత్రం. అయ్యా ఒక గువ్వలా నేను నీకు కనిపించాలయ్యా. సేవకులు ఏడుస్తూ మనకి దేవుని విద్యను ఎందుకు నేర్పిస్తారండి? ఇప్పుడు దీని గారి వాక్యాన్ని వింటూ ఉంటే ఆయన ఎంతో దుఃఖపడుతూ ఆ మాటలు మనకి ఎందుకు చెప్తారండి? అరే నా మటుకు నాకే ఎంత కష్టమైపోతుంది దేవుని రూపంలోనికి మార్చబడడానికి అని అంటే, సమర్పించుకున్న బిడ్డలందరూ కూడా ఏం చేస్తారంటే, దైవజనుడు ఎలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడో అలా ఈ బిడ్డలందరూ స్తుతిస్తూ ఉంటారు. సమర్పించుకునే వారే విశ్వాసులు. స్తోత్రం చెప్పండి. సమర్పించుకో దేవునికి. నిబంధన చేయి. నీ కళ్ళకు, నీ కాళ్ళకు, నీ చేతులకు, నీ నోటికి, నీ నాలుకకి, నీ చెవులకు నిబంధన చేయి. గువ్వవలే నువ్వు దేవునికి కనిపించాలి. స్తోత్రం. దేవునికి గువ్వవలే మనం కనిపించాలి అంటే సత్యపు విలువలు కలిగిన వారంగా ఉండాలి. పాస్టర్ గారు ఎన్నో చెప్తూ ఉంటే అరే ఏమి మన హృదయంలో కలిగి ఉండకపోతే గువ్వ రూపం మనలో ఎలా ఏర్పడుతుందిరా? చిన్ను సంచి తెచ్చినాం, పాస్టర్ గారు చాలా ఉపదేశం చెప్పినాడు, ఏం మిగులుతుందా? ఇంటికి వెళ్ళేసరికి వారాలు గడిచిపోతున్నాయి. సంచిగా చిల్లు ఉంది, మనకేం తెవదో, ఏమీ ఉండలేదు. స్తోత్రం చెప్పు. ఏమింటున్నావు? ఉపదేశం. ఆ ఉపదేశం నేను ఏం చేస్తా ఉంది? దేవుని వాక్యం మెత్తని హృదయంలో పడితేనే అది ఫలాలు ఇస్తుంది. నీ హృదయం మెత్తని భూమి వలె మార్చబడినట్లుగా
నీవు ప్రతిరోజు కూడా శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతూ వస్తాయి. ఆ శరీర తత్వాలను విరిచి దేవునికి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తిగా నువ్వు మార్చబడడానికి ఉపవాస ప్రార్థనల ద్వారాను, ప్రార్థన ద్వారా యేసు ప్రభుతో సహవాసం చేయవలసిన వ్యక్తివి అని ఒక దైవజనుడిగా ప్రకటిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. యేసుతో నీవు సహవాసం చేయాలి, ఆయనతో ప్రార్థన చేయాలి. ఏదో పాస్టర్ అంటే చెప్తాడు, మాకు ఎన్ని పనులు ఉన్నాయనుకున్న ప్రార్థన చేద్దాకి పొద్దున కూడా 10 నిమిషాలు, సాయంత్రం కూడా 10 నిమిషాలు, లేకపోతే యేసు ప్రభువా నీ స్తోత్రం అంటే చీపించుకోవటమే అయిపోయింది ప్రార్థన. మళ్ళీ ఈ మనిషికి కష్టాలు వచ్చి మందిరంలో నుంచి సాక్షి చెప్పింది, ఓ పెద్ద భక్తురాలు. దేవునికి స్తోత్రం. పొద్దున పూట 10 నిమిషాలంట, సాయంత్రం పూట యేసు ప్రభు స్తోత్రం అంట. కష్టం వస్తే పెద్ద భక్తురాలంట. ఎవరిని మోసం చేస్తావు? భక్తురాలైతే చెప్పుకో, కానీ ప్రార్థనా జీవితం తప్పనిసరి. ఎవడో చెప్పుకోవడానికి కదమ్మా, నీకోసమే, నీకోసమే. స్తోత్రం. నీ ప్రార్థనా జీవితం అది నిన్నే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా చేస్తుంది కదా. యేసు ప్రభువు నీవు కలిగి ఉండే సహవాసం కంటే ఇంకా గొప్పదేమిట్రా? ఎవడేం చెప్పుకోవాలి నీ గురించి, నా గురించి? దేవునికి స్తోత్రం. యేసుని కావాలి, నువ్వు యేసుకు కావాలి. యేసుని కావాలి, నువ్వు యేసు కావాలి. ఈరోజు గొప్పవలే యేసునకు మనం కనిపించాలి అంటే ఏమింటున్నావు? ఉపదేశం. ఏమింటున్నావు? ఉపదేశం. మెత్తని హృదయంగా మన హృదయాలు మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి. అయ్యా నా హృదయం నీ వాక్యం చేత ఫలించాలయ్యా, ఫలించాలి. అలా నువ్వు అడుగు ప్రభుని, ఎస్ ప్రభువా నీ వాక్యాలు ఫలించాలి. చాలా మంది బిడ్డలు ప్రార్థన చేస్తా వాక్యాలు రెఫరెన్స్ కోట్ చేస్తూ ఉంటారు. అమ్మా నీ వ్యక్తిగత జీవితంలో కూడా, నీ అనుదిన జీవితంలో కూడా ఆ మాటలు నాలో క్రియ చేయలుగా కానీ ప్రార్థన చేసుకో. ఏ మాటలైతే నువ్వు ప్రార్థనలో పెడుతున్నావో ఆ మాటలు నిన్ను ఏలుబడి చేయాలి అని, నీ అనుదిన జీవితాన్ని అవి ఏలుబడి చేయాలని ప్రార్థన చేయి. ఏలుబడి చేస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఒక మనిషిని ఏలతా ఉంటే ఆ వ్యక్తి దేవునికి కొవ్వవలే కనిపిస్తుంది. హల్లెలూయా. వాక్యము ఏ వ్యక్తిని, అయ్యో పాస్టర్ గారు ఏం చెప్పినాడు ఆదివారం, నేను ఇలా పోవచ్చునా, నేను ఇలా చేయవచ్చునా, నేను ఇలా బ్రతకవచ్చునా అనే మనస్తత్వం నీలో ఎప్పుడు పని చేస్తుందో అప్పుడు నువ్వు దేవునికి ఒక కొవ్వవలే కనిపిస్తావు. కొవ్వ అనంటే పావురము జాతికి చెందినది. ఏమిటది? పావురపు జాతికి చెందినది అనగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి భక్తి చేసే విశ్వాసులకు చెందిన వారు. మనం చేసే భక్తి దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేసేది కాదు. దేవుని రాజ్యానికి అర్హమైన వ్యక్తులుగా ఈ భూమి మీద మనం తయారు చేసే భక్తి ఏంటి అని అంటే కొవ్వు వలె, పావురం వలె మనం తయారవుతూ రావాలి. మన స్వభావంలో మార్పు రావాలి. మన స్వభావంలో మార్పు రావాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన విధి విధానాలలో మార్పు చెందాలి. మార్పు చెందాలి. ఎవడు నన్ను ఏమంటాడని ఒక రౌడీ వలె ప్రవర్తిస్తున్నాం అనుకో, కష్టం వచ్చిందని గుళ్ళు సాక్ష్యం చెప్పాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎవడేమంటాడని నువ్వు ఇంటి దగ్గర, మనం ఇంటి దగ్గర బతికేమో మన ఇష్టానుసారంగా. యేసు ప్రభు అంటున్నారు, అమ్మా తల్లి నిన్ను యేసు ప్రభు ఎంతో ప్రేమించినారు. ఆయన నీ తల్లి కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువ. ఆయన మాటను చవదాటుకు, ఆయన మాటకు చవదాటుకు. నువ్వు పాస్టర్ని లెక్క చేయకపో పర్వాలేదు, యేసు ప్రభువును మాత్రం లెక్క చేయనట్లుగా ప్రవర్తించకు. ఆయన నీకు ఆధారం, ఆయన నీకు ఆధారం. స్తోత్రం. యేసు నీకు ఆధారం కనుక యేసు ప్రభుని రాత్రి అధికముగా ప్రేమించి నా హృదయంలో దేవుని మాటలు విత్తబడి అవి 20 30 60 100గా పనిచేయనట్లుగా నేను నా మనస్సు అనే నడుము కట్టుకుంటున్నాను అనే బిడ్డలుగా ఈ రాత్రి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ముందురుగాక. స్తోత్రం. నీ మనస్సు అనే నడుము కట్టుకో. ఫాదర్ గారు నడుముకి ఒక మంచి ఒకటి కట్టుకుంటారు.